Okay, good morning, children. So now we are at 216th question. 216th question ఏమని చదవండి ఒకసారి. ద యూనివర్స్ అంటే ఏంటి అంటున్నాడు. ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, ద వాస్ట్ స్పేస్ కంటైనింగ్ స్టార్స్, ప్లానెట్స్, గెలాక్సీస్ అండ్ ఆల్ మ్యాటర్, ఓన్లీ అవర్ సోలార్ సిస్టమ్, ఓన్లీ ద మిల్కీ వే. ఏ ఆన్సర్ కరెక్టో చెప్పండి. ఇక్కడ మనకు యూనివర్స్ అంటే విశ్వం అంటే ఏంటిది అని అడుగుతున్నాడు. విశ్వం అంటే ఏంటిది? మన చుట్టూ ఉన్న అనంతమైన ఖాళీ ప్రదేశం, వాస్ట్ స్పేస్. ఇందులో బిలియన్ల కొద్ది స్టార్స్ ఉంటాయి, ప్లానెట్స్ ఉంటాయి, గెలాక్సీస్ ఉంటాయి, మ్యాటర్గా ఉంటుంది. సో ఎందుకది? సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? బి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. బి ఆన్సర్ ఏంటిది? కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 217th క్వశ్చన్ చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫార్మింగ్ ఏ ప్యాటర్న్ ఈజ్ కాల్డ్. గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫార్మింగ్ ఏ ప్యాటర్న్ ఈజ్ కాల్డ్ మెటియోర్ అంటారా, కన్స్టలేషన్ అంటారా, గెలాక్సీ అంటారా, శాటిలైట్ అంటారా? సో మనకేమవుతుందంటే ఆకాశం లోపల కొన్ని నక్షత్రాలన్నీ కలిసి ఒక నిర్దిష్టమైన షేప్ లోపల, ఒక నిర్దిష్టమైన ఆకారం లోపల అమరి ఉంటాయి. అంటే ఒక నిర్దిష్టమైన ప్యాటర్న్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ ప్యాటర్న్ ఏమంటారంటే నక్షత్ర రాశి, అంటే కన్స్టలేషన్ అంటారు. ఏమంటారు? కన్స్టలేషన్ అనడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఊర్సా మేజర్, సప్తర్షి మండలం అంటారు కదా, సప్తర్షి మండలాన్ని ఏమంటారు? ఊర్సా మేజర్ అని అనడం జరుగుతుంది. సో ఇది గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఫార్మింగ్ ప్యాటర్న్ ఏమంటారు? కన్స్టలేషన్ అంటారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 218th క్వశ్చన్ చూడండి. ద గెలాక్సీ ఇన్ విచ్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్. ద గెలాక్సీ ఇన్ విచ్ అవర్ సోలార్ సిస్టమ్, మన సోలార్ సిస్టమ్ ఎందులో ఉంది? ఆండ్రోమేడాలో ఉందా, మిల్కీ వేలో ఉందా, బ్లాక్ ఐలో ఉందా, వర్ల్పూల్లో ఉందా? ఎందులో ఉన్నది మనది? మనకు ఈ యొక్క ఆకాశం లోపల కొన్ని కోట్లాది నక్షత్రాల సమూహాలు ఉంటాయి. ఈ కోట్లాది నక్షత్రాల సమూహాన్ని ఏమంటారు? గెలాక్సీ అంటారు. సో మన సోలార్ సిస్టమ్, మన సూర్యుడు మరియు మన గ్రహాలతోటి కూడి ఉన్న దాన్ని సోలార్ సిస్టమ్ అనేది దేనికి చెందుతుందంటే మిల్కీ వేకి చెందుతుంది. మన సోలార్ సిస్టమ్ దేనికి చెందుతుంది? మిల్కీ వే అనే మిల్కీ వే అంటే ఏంటిది? పాలపుంత అనే గెలాక్సీ లోపల మన సోలార్ సిస్టమ్ ఉన్నది. మిల్కీ వేని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 219th క్వశ్చన్. ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద నైట్ స్కై. బ్రైటెస్ట్ స్టార్ అడుగుతున్నాడు ఇక్కడ. బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద నైట్ స్కై లోపల కనిపించే మనకు బ్రైటెస్ట్ స్టార్ ఏంటిది? వేగానా, సిరియసా, బెటలాగసా, పోలారిసా? ఏంటిది? బ్రైటెస్ట్ స్టార్ మనకు అగుపించేది రాత్రివేళ ఆకాశం లోపల కనిపించే నక్షత్రాలలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం, అత్యంత బ్రైటెస్ట్ స్టార్ ఏంటిది అంటే సిరియస్. దీన్ని ఇంకొక పేరు కూడా ఉంది, డాగ్ స్టార్ అనే పేరు కూడా ఉన్నది. దీనికి ఇంకొక పేరు ఏమున్నది? డాగ్ స్టార్ అనే పేరు కూడా ఉన్నది. దీన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. డాగ్ స్టార్ అన్నా సిరియస్ అన్నా ఒకటే. అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం. నెక్స్ట్ క్వశ్చన్ 220 క్వశ్చన్ చూడండి. ద నార్త్ స్టార్ ఈజ్ ఆల్సో కాల్డ్. నార్త్ స్టార్ని ఏమంటారు అని అంటున్నాడు. అంటే మనకు రాత్రిపూట ఎల్లప్పుడూ కూడా నార్త్ సైడ్ ప్రకాశవంతంగా ఆగుపించే నక్షత్రం ఏంటిది అని అంటే పోల్ స్టార్. ఏంటిది? పోల్ స్టార్. సో పూర్వకాలం లోపల నావికులు దిక్కులు తెలుసుకోవడానికి దీన్నే పోల్ స్టార్నే వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. ఇది ఎప్పుడు కూడా స్థిరంగా ఉత్తర దిక్కులోనే ప్రకాశవంతంగా మనకు ఆగుపించడం జరుగుతుంది రాత్రిపూట. దీన్ని బట్టే సెయిలర్స్ పూర్వకాలం లోపల ప్రయాణాలు సాగించేవారు. సో దాని ఏమంటే నార్త్ స్టార్ అని దేనికి పేరుంది? పోల్ స్టార్కి పేరుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్